మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏకంగా తమ యొక్క పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని రాత్రి ప్రభుత్వ హాస్పిటల్కి చూపించుకోవడానికి వెళితే తమ కుటుంబ సభ్యులపైన తనపైన పిచ్చి కుక్కలు పిచ్చిగా కరిచేశాయి. అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో అంతమంది అధికారులు ఉన్నప్పటికీ, అంతమంది రోగులు ఉన్నప్పటికీ కూడా పిచ్చి కుక్కలు ఎలా వస్తున్నాయి, పిచ్చి కుక్కలు ఎలా కరుస్తున్నాయి, అధికారుల పట్టింపులు లేక ప్రభుత్వ హాస్పిటల్ పిచ్చి కుక్కల హాస్పిటల్గా మారిందని చెప్పేసి బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం బాధితులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే ఎప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారు, ఇక్కడ ఏం జరిగింది, పిచ్చి కుక్కలు ఎలా వచ్చాయి, అక్కడికి ఎలా మిమ్మల్ని మీద ఎట్లా దాడి చేశాయి? కుక్కలు అయితే చాలా ఉన్నాయి సార్. అక్కడ నా పాపకి జ్వరం వస్తుంటే నిన్న సండే కదా సార్, అక్కడ హాస్పిటల్ తీసుకుపోయాను. నేను హాస్పిటల్ తీసుకుపోతే కొత్త బిల్డింగ్ ఉంది అక్కడ ఎన్కి సైడ్లో. అయితే ఈరోజు సండే ఉంది, ఓపీ ఇక్కడ కాదు, ముందలు తీసుకురమ్మన్నారు. నేను ముందలు పోయి అక్కడ తీసుకువద్దామని పోతున్నా. నేను మా వైఫ్ మీద కుక్క వచ్చి అటాక్ చేసింది. కొద్దిగా వెనక్కి ఉన్నారు వాళ్ళు, నేను కొంచెం ముందలకు ఉన్నాను, నేను బండి కాడ ఉన్నాను నేను. అయితే పాప కూడా సడన్గా కింద పడింది. పాప మీద అటాక్ చేస్తే మా వైఫ్ ఏమో ఇట్లా జరిపింది కుక్కని. జరిపితే మా వైఫ్కి ఫస్ట్ పట్టింది, దాని తర్వాత నా పాపకి కూడా కాలుకి పట్టింది. నేను అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరు కూడా కింద పడి ఉన్నారు, కుక్క అటాక్ చేస్తున్నారు వాళ్ళని. నేను అది తట్టుకోలేక ఇక పోయి దానికి కొట్టనికి పోయినా నేను, అది చేతికి వచ్చింది చక్కగా పట్టుకున్నది. ఇట్లా చేయలేపితేనేమో కుక్క చక్కగా పైకి వచ్చింది. అక్కడ జనాలు చాలామంది ఉన్నారు కానీ చూస్తున్నారు, ఎవరు దగ్గరికి రాలే. అక్కడ చాలామంది ఉన్నారు, 50 మంది పైన, 100 మంది పైన ఉన్నారు. అక్కడ ఎవరు అసలు చూసుకుంటూ ఉన్నారు కానీ ఎవరు దగ్గర రాలేదు సార్. అక్కడ చాలా కుక్కలు ఉన్నాయి. అంటే మీరు ఎన్ని గంటలకి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారు? అక్కడ ఎవరెవరు అధికారులు కానీ పోలీసులు కానీ అక్కడ సిబ్బంది కానీ ఎవరైనా మీకు కనబడ్డారా? అక్కడ దాడి ఉన్నారు సార్, అక్కడ పోలీసు వాళ్ళు కూడా నిలబడి ఉన్నారు వాళ్ళు. నేను కుక్క కరిసిన తర్వాత కూడా నేను చెప్పిన, ఇట్లా రక్తం పోతుంది సార్, చక్కెర వస్తుంది, రక్తం పోతుంది, మా వైఫ్ ఏం ఏడుస్తుంది, నా బాబు చిన్న బాబు కూడా ఉన్నారు, ఆ బాబు కూడా చాలా ఏడుస్తున్నారు కానీ ఎవరు దగ్గర రాలే. చెప్తున్నా నేను, కొంచెమైనా ఇది ఉండాలి అంటే ఎవరు దగ్గర రాలే సార్. మనమే అక్కడ ముందలు పోవాలంటే చాలా దూరం ఉంది, వెనక నుంచి ముందలు పోవాలంటే అట్లే నడుచుకుంటూ పోయినాం సార్. ఆ రాత్రికి 11:30 అట్లా అవుతుంది, 11 అవుతుంది టైం అయితే, అంత పర్ఫెక్ట్ 11 అయితే అవుతుంది సార్. అప్పుడు అక్కడ మళ్ళీ ముందలు పోయి చూస్తేనేమో అక్కడ కూడా చాలామందికి మనకిన ముందే వాళ్ళకు కూడా కొరికినాయి. దాదాపు ఒక 10 మందినైనా కుక్క అటాక్ చేసింది సార్. అయినా కూడా మనకు కరిసిన తర్వాత కూడా ఇంకా కుక్కల వెనకలో మస్తు ఉన్నారు. నా బండి ఆండి ఉంటే మళ్ళీ మా తమ్ముడు అక్కడ హాస్పిటల్కి నేను ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చేసారు, మన చుట్టాలు వాళ్ళు ఫ్రెండ్స్ అందరు వచ్చిండ్రు. నా బండి వెనక్కి ఉందంటే వాళ్ళు వెనక్కి బండి తీసుకురానికి పోతే కూడా అక్కడ చాలా 50 కుక్కలు అట్లా ఉన్నాయి సార్. అక్కడ ఫుల్ ఉన్నాయి కుక్కలు, హాస్పిటల్లో కుక్కలు ఉన్నాయి అంత మొత్తం. అంటే మీ కుటుంబ సభ్యులు మీ పైన ఇంకా ఎవరెవరి పైన దాడి చేసింది ఈ కుక్కలు? నా వైఫ్ మీద, నా పాప మీద సార్. చిన్న పాప ఉంది, ఆ పాపకే జ్వరం వస్తుంటే నా పాపకి, నా వైఫ్కి, నాకు ముగ్గురికి అటాక్ చేసింది సార్. అంటే దీనిపైన ఇంత ఆ సమయంలో 11 గంటల సమయంలో దాడి చేశాయి కదా, అక్కడ ప్రభుత్వం సంబంధించినటువంటి సిబ్బంది కూడా డ్యూటీలో ఉంటారు, అక్కడ పోలీసు సంబంధించిన డ్యూటీలో అధికారులు ఉంటారు. ఈ దాడి జరగడంలో అసలు ఏం చెప్తారు? ఈ యొక్క కుక్కలు దాడి చేయడం, హాస్పిటల్ కుక్కలు ఇది చాలా లాపర్వాయి సార్. ఇది హాస్పిటల్ అంటే నీట్గా ఉండాలి, మంచి ఎవరైనా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడికి పోతారు సార్. ఆడపోయి మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్స్ తెచ్చుకోవాలంటే అది చాలా తప్పు ఉంది సార్. అది మెయింటైన్ చేయాలి సార్. అది గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కుక్కలకి కూడా రానట్లా చూసుకోవాలి కదా సార్. ఇక్కడ మా గేర్లో కూడా కుక్కలు ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటారు కానీ అదైతే హాస్పిటల్ కదా సార్. హాస్పిటల్లో మాత్రం కుక్కలు రావడం అది చాలా ఇది ఉంది సార్. అది మీరు చెప్పండి సార్, అంటే ఏంటి ఇట్లా ఈ ప్రభుత్వ హాస్పిటల్కి రోగం వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే చూపించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కుక్కలు మన పైన దాడి చేయడం ఎట్లా చెప్తారు? మళ్ళీ ఒక బీమారీ కావాలి, ఎందుకంటే అలా మంచి కోసం పోయినాం కదా, మంచిగా ఇంకొక బీమారీ తీసుకొచ్చినాం. ఏమైంది చూస్తున్నా సార్, ఇంత ఇది అయింది. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్, అది కంపౌండ్ అంత పెద్ద కట్టినారు. ఏం సార్ హాస్పిటల్ ఇది? చలో బయట ఉంటే మా తప్పులు, ఆడ కనీసం చాలా కుక్కలు ఉన్నారట. మీరు ఏం చేస్తున్నాం సార్, వీళ్ళు ఇంత కట్ చేస్తున్నాం, గవర్నమెంట్ ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, జడ్జలు ఎట్లా చూస్తున్నారు సార్? అట్లా కావాలి ఇక్కడ కూడా. అట్లయితే చక్కగా కదా, లేకుంటే పాపం ఎప్పుడు ఆయన చేతి మొత్తం అయింది చూస్తున్నారు కదా, ఎట్లా అయింది? బిజినెస్ బంద్ అయిపోయి, మొత్తం బంద్ అయిపోయి, ఏంటి సార్ ఇది?
చలో వాళ్ళలాగా పుణ్యకి పైసలు రావు, కష్టం చేస్తే పైసలు వస్తాయి, కష్టం చేస్తే బతారు. అది కాదు దానికి పోలీసులు ముందర ఉంటారంట. చెప్తున్న పిల్లాడు పోలీసులు కూడా దగ్గర రాలేరంట. మళ్ళీ ఎందుకు ఉంటారు వాడ పోలీసులు కూడా మొత్తం స్టాఫ్ ఉంది వచ్చి చూడాలి కదా. మాకే చూడలేకుండా ఇసి పెట్టబా, వేరే కూడా కడుస్తున్నారు కదా, వేరే మంది కూడా కడుతున్నారంట. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, కుక్కలు చేయడానికి రాదా? మున్సిపాలిటీ వాళ్ళు అంటే కుక్కలు పట్టుకుపోతున్నాం అంటే ఒక్కడికి 4 అప్పటికప్పుడు పుడుతున్నారా నీ కుక్కలు కానీకే? ఏంటి సార్ ఇది? యాక్షన్ తీసుకుంటే కదా, యాక్షన్ లేదు. పోనీ ఎవరిది వాళ్ళకి అయితే కదా, అదే పోలీసు వాళ్ళకి పట్టుకుంటే కూర్చుంటారా వీళ్ళు? మున్సిపాలిటీ వాళ్ళకి పట్టుకుంటే కూర్చుంటారా? తప్పు సార్, ఇది చాలా తప్పు. యాక్షన్ తీసుకురాలి, వీళ్ళు యాక్షన్ తీసుకురాలి సార్. యాక్షన్ తీసుకుంటేనే అవుతుంది, లేకుంటే కాదు. అది మంచిగా యాక్షన్ తీసుకురాలి. సో ఇది అంటే గత నెలలో జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో శవాన్ని పిక్క తిన్న కుక్కల సంఘటన మరవక ముందుకే పిల్లలకు జ్వరం వచ్చిందని చెప్పేసి తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి 11 గంటల సమయంలో వెళితే తిరిగి అక్కడ ఉన్నటువంటి పిచ్చి కుక్కలే తమ పైన దాడి చేసి విచక్షణారహితంగా కుక్కలు కరవడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు కుటుంబ సభ్యులు. అసలు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కుక్కలు ఉంటున్నాయా, అధికారులు పట్టింపేంది, ఇది పూర్తిగా అధికారుల యొక్క నిర్లక్ష్యం కనబడుతుంది. మాకు మాత్రమే కాదు, గతంలో కూడా ఇక్కడ కొంతమంది 10 మంది మీద కూడా పిచ్చి కుక్కలు కరిచాయని చెప్పేసి బాధితులు వాపోతున్నారు. పూర్తిగా అక్కడ వెనుక భాగంలో ప్రభుత్వ హాస్పిటల్ వెనుక భాగంలో పిచ్చి కుక్కలు అనేక రకాల కుక్కలు ఉన్నాయకుండా వాటిని కూడా పట్టించుకోకుండా ఇక్కడ అధికారులు కూడా చాలా స్పష్టంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా బాధితులు వాపోతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.